మార్కాపురం బస్ ప్రమాద బాధితులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరోసారి పరామర్శించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించిన చెక్కులను ఆయన బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున మృతులకు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తోడుకోవడం మన ఆఫీస్లో ఆ అమ్మాయి కూడా ఏంటంటే అప్పట్లో మనం ట్రస్ట్ నడిపేటప్పుడు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని చెప్పి హైదరాబాద్ నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చేసి ఇంకా అమ్మాయికి ఏమి లేకపోతే ఆధారవా మనం అప్పటి నుంచి పాప అక్కడే ఉంటాం, మన దగ్గర చేసుకుంటాం. ఇట్లా వేసుకుంటుంది, వేసుకొని జాగ్రత్తగా ఆ అమ్మాయికి అప్పచెప్పు నువ్వు బాధ్యత. ఆడవాళ్ళు అయితేనే కరెక్ట్గా చేస్తారు, పిల్లలకి జాగ్రత్త చూసుకొని నిన్ను కూడా జాగ్రత్త చూసుకుంటుంది. ఇబ్బంది పెట్ట మాకు పిల్లల కోసం, అది పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం ఇల్లు కట్టించే బాధ్యత మాది. అయిన తర్వాత మీరు ఏదన్నా కొన్ని లోపల ఏదైనా కూలర్ గిల్లర్ ఏదైనా పెట్టుకొని జాగ్రత్తగా ఉందరు, సరేనా? బస్సులో ఉన్నది ఎవరెవరు? ఈ ముగ్గురు ఉన్నారు బస్సులో. నేను వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నారు మీరు? మీరు ఒంగోలు వెళ్ళిపోయారు, నేను వచ్చేసరికి ఒంగోలు పోయారు మీరు. లేకపోతే మీకు అందరికీ తలా 10,000 ఇచ్చి వచ్చాను నేను. స్కూల్ కాకుండా ఇద్దరికంటే పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళు 5 ఆడపిల్లలు ఉన్నారు. సో ఇట్లా ఏం చేసామంటన్నా, ఫస్ట్ మనం చేసిన హెల్ప్ ఇళ్ళ సైట్ ఒకటి ఇప్పించాం. ఆ రోజు ఇచ్చిపోయాం ఇళ్ళ సైట్. తర్వాత ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మిగతాది కూడా ఇంకా దగ్గర ఉండి చూస్తున్నాం. హాస్టల్లో చదివించు బాగా, జాబ్ కూడా స్కూళ్ళల్లో జాబ్ మామూలు హాస్టల్లో సీట్లు ఇప్పిస్తారు. పెట్టుకోవాలి, ఎందుకంటే ఇల్లు కావాలి, ఇళ్ళ స్థలం ఇచ్చి లేవు సార్, ఆధార్ కార్డు అమ్మా. ఆధార్ కార్డు మీ సేవలో పోయేసి మీ రేషన్ కొట్లో పోయేసి నెంబర్ ఇస్తారు, మీ సేవలో కార్డు ఇస్తారు అన్నారు. రేపు సచివాలయం వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళని పంపించారు.